హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆయుష్ని కాపాడి ఆరోగ్యాన్ని వృద్ధి చేసే వైద్యం ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే అందరికీ ఒక అపోహ ఉంటుంది, అది వేడి చేస్తుందని. కాదు, ఇది చాలా సమస్యలు నయం చేస్తుందని ఇప్పుడు ఆయుర్వేద నిపుణులు నిరూపించారు. మరి ఆయుర్వేదంలో ఎన్నో సమస్యలను ఎలా నివృత్తి చేసుకోవాలో తెలియజేయడానికి, అదేవిధంగా ప్రస్తుతం యువతలో వచ్చే సమస్యలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ కొండ పూర్ణ రాజేశ్వరి గారు, అలాగే డాక్టర్ రవిచంద్ర గారు. నమస్తే రాజేశ్వరి గారు. నమస్తే రవిచంద్ర గారు. రాజేశ్వరి గారు, మరి ఇక చలికాలం, ఈ కాలం ఎక్కువగా ఆస్తమా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుందండి అందరినీ. అసలు ఎవరన్నా వాళ్ళకి ఆస్తమా ఉంది అని ఎలా తెలుసుకోగలుగుతారండి? దాని లక్షణాలు ఎలా ఉంటాయండి? ఆస్తమా అంటే ఆయుర్వేద ప్రకారంగా తమక శ్వాస అంటామమ్మా. తమక శ్వాస అంటే ముఖ్యంగా అది కఫానికి సంబంధించిన వ్యాధి. సో మనలో ఒక రకమైనటువంటి వాతం కఫం రెండు పెరగడం వలన ఊపిరితిత్తుల్లో బాగా ఫ్లమ్ అంతా పేరుకుపోయి ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే శ్వాస అందకపోవడం. శ్వాస పీలుస్తుంటే గురుగురుమని పిల్లులు సౌండ్స్ చేస్తున్నట్టుగా, రెండు పిల్లులు గొడవ పడుతున్నట్టుగా అలా అంత భయంకరమైన సౌండ్స్ వస్తే పక్కనున్న వాళ్ళు కూడా చాలా భయపడిపోతారు. ఏమవుతుందో ఇలా ఎంత సౌండ్ వస్తుందని చెప్పేసి ఆస్మా పేషెంట్స్ని చూసి పక్క వాళ్ళు కూడా భయపడతారు. వీళ్ళకి ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా ఉండడం అనేది ముఖ్యమైనటువంటి విషయం, విశేషమైనటువంటి విషయం. సో రాత్రిపూట ఇంకా పడుకుంటే శ్వాస అందదు, అందుకని లేచి తప్పనిసరి కూర్చోవాలి, అలా బ్యాక్ రెస్ట్ ఉండేలాగా చూసుకోవాలి. వెనకాల ఏమో అనుకోపోయినా వాళ్ళకి శ్వాస అందదు, పడుకుని ఉంటే అసలు అందదు, అందుకని తప్పనిసరిగా కూర్చోవాలి. సో ఇంకోటి ఏంటి, ఎమర్జెన్సీగా ఆ ఫ్లమ్ బయటకు వచ్చేసేలాగా చేయడం అనేది మెయిన్ అవసరం. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఒక్కొక్కసారి నిజంగా ఊపిరి ఆగిపోతుందేమో అన్నంతగా అంత ఇబ్బంది పడుతుంటారు ఆస్మా పేషెంట్స్. ముఖ్యంగా ఏంటంటే మీరు అన్నట్లుగా చలికాలంలో చాలా ఎగ్రివేషన్ ఉంటుంది. అందుచేత ఆస్మా పేషెంట్స్ చలికాలం వస్తుందంటే ముందు నుంచి చాలా మంచి జాగ్రత్తలు కనుక తీసుకుంటే అసలు ఇది పెద్ద విషయం కాదు, పెద్ద సఫర్ అవ్వాల్సింది లేదు, భయపడాల్సింది లేదు, అంత ఎమర్జెన్సీ కేర్ కూడా ఐసీయూకి వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా లేదు. అందులో మన టాపిక్ యువత మీద ఈ ఆస్మా ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, యువత ఆస్మా గురించి ఎలాంటి కేర్ తీసుకోవాలనేది మనం ఒకదాని తర్వాత వివరంగా తెలుసుకుందాం. మరి రవిచంద్ర గారు, మరి మీరు చెప్తారా, ఇవాళ రోజుల్లో యువత కూడా చాలా వరకు ఆస్తమాతో బాధపడుతున్నారని చెప్తున్నారు. అంటే అసలు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటే ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స విధానం ఉందండి ఆస్తమాను తగ్గించడానికి? అంటే పూర్తిగా తగ్గించగలరా, లేకపోతే దాన్ని సప్రెస్ చేస్తారా, ఎట్లా అండి? ఆస్తమా ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్నాము. పుట్టిన చిన్న బేబీ నుంచి 60 ఏళ్ళ వరకు కూడా ఆస్తమా అనేది ఉంటుంది. సో దీన్ని ఆయుర్వేదం మేడం చెప్పినట్టు తమక శ్వాసతో మనం కొరిలేట్ చేసుకోవచ్చు. 5000 సంవత్సరాల క్రితం తమక శ్వాస అని ఇచ్చారు. దాని యొక్క లక్షణాలు ఈ రోజు WHO గైడ్లైన్స్లో ఇచ్చిన ఆస్తమా లక్షణాలు రెండు సేమ్ ఉన్నాయి. సో మనం దాన్ని కొరిలేట్ చేసుకుంటున్నాం. సో ఇది చిన్న పిల్లలకు ఎక్కువగా చూస్తుంటాం, వాళ్ళకి రోగ నిరోధక శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా చూస్తున్నాము. ఆఫ్టర్ టీన్స్ 18 years తర్వాత మోస్ట్లీ ఇమ్యూనిటీ కొంచెం వాళ్ళకు మెచ్యూర్ అయ్యి డెవలప్ అవ్వడం వల్ల చాలా వరకు ఒక 50% ఆఫ్ కేసెస్ మనకు తగ్గిపోతుంటాయి ఏ మెడిసిన్ ఇవ్వకుండానే. కానీ ఆ మిగతా 50% వాళ్ళు చిన్నప్పటి నుంచి తీసుకున్న ఎక్కువ అలోపతిక్ డ్రగ్స్ వల్ల కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల కానీ, వాళ్ళకి రోగ నిరోధక శక్తి ఇంకా మెచ్యూర్ కానీ డెవలప్ అవ్వకపోవడం వల్ల ఆస్తమా అనేది ఇంకా కంటిన్యూ అవుతూ వాళ్ళకి అది లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్గా మారే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్గా మారినప్పుడు అప్పుడు మనం సీరియస్గా స్టెరాయిడ్స్, బ్రాంకో డైలేటర్స్ ఇస్తుంటారు బయట. దానివల్ల బ్రాంకియస్ని డైలేట్ చేస్తూ శ్వాస తీసుకోవడానికి వీలుగా చేస్తుందే తప్ప లోపల అది ఎందుకు వస్తుంది, ఇమ్యూనిటీని పెంచడానికి మాత్రం అది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదు. రోగాన్ని తగ్గించలేదు, జస్ట్ వాళ్ళు అప్పటికప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి, కంఫర్ట్గా ఉండడానికి మాత్రమే పనిచేస్తుందని చెప్తున్నారు. అయితే మరి ఎలాంటిదండి ఆయుర్వేదంలో మీరైతే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఏ స్టేజ్లో ఉన్నప్పుడైతే ఇది బాగా పనిచేస్తుంది ఆయుర్వేదంలో? మన ఆయుర్వేదంలో ఆచార్య సుశ్రుత, ఆచార్య చరకులు మనకు చికిత్సా సూత్రం ఇచ్చారు దీనికి, తమకేతు విరేచనం. సో రెగ్యులర్గా విరేచనం అంటే పర్గేటివ్ థెరపీ, రెగ్యులర్ కనుక పర్గేటివ్ థెరపీ చేయించడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీతో పాటు ఉదర రోగం, ఉదర అంటే మనం ఉరో స్థానంలో ఉన్న కఫాన్ని తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. సో దాంతోపాటు మనకు చాలా మెడిసిన్ ఉన్నాయి. గుడూచి ఇమ్యూనో మాడ్యులేటర్గా పనిచేస్తుంది, అశ్వగంధ, బల్య అండ్ జీవనీయ దశేమాని,
ఇంకా కాఫ్ ఇలాంటి సిమ్టమాటిక్కి మన దగ్గర కట్టుకి ఇంకా చాలా మెడిసిన్ ఉన్నాయి. సో ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ ఉంది. కాకపోతే ఇది ఇనిషియల్ స్టేజ్ నుంచే వాళ్ళు గుర్తించి లాంగ్ టర్మ్ మెడిసిన్ కనుక కంటిన్యూ చేస్తే ఒక ఏజ్ వచ్చేంత వరకు అది న్యాచురల్గా అది నార్మల్ తగ్గిపోతుంది. కానీ చిన్నప్పటి నుంచి మనం బ్రాంకోడైలేటర్స్ అండ్ ఆల్సో స్టెరాయిడ్స్ వాడడం వల్ల అప్పటికప్పుడు తగ్గుతుంది, బట్ అది కంప్లీట్గా క్యూర్ అవ్వదు, అది అలానే ఉంటుంది. మరి మేడం, మరి ఎలాంటి చికిత్స విధానం ఉందంటారు? లేకపోతే అంటే ఎప్పుడు ఎలర్జీస్తో స్టార్ట్ అవుతుంది చాలా వరకు ఆస్తమా మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఆస్తమా ఉన్న వాళ్ళు ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఏవేవి వాటిని అవాయిడ్ చేస్తే బెటర్ అండి? జనరల్గా మనకి ఆస్తమా అనేది మీరు చెప్పినట్టుగా ఎలర్జిక్ ఫ్యాక్టర్స్ కొన్ని మన బాడీలో డెవలప్ అవుతాయి ఇమ్యూనిటీ తగ్గడం వల్ల. సో ఎలర్జీ ఫ్యాక్టర్స్ తగ్గడం వల్ల ముందుగా కొంతమందికి ఎలర్జిక్ రైనైటిస్ అని తుమ్ములు రావడం అలా స్టార్ట్ అవుద్ది. అంటే వస్తుంటే ఒక వరుసనే ఒక 50-100 తుమ్ములు వచ్చేస్తాయి, దాన్ని ఎవరు ఆపలేరు, చాలా విసుగ్గా చాలా తలనొప్పి వచ్చేస్తాయి. తుమ్మడం వల్ల నడువు నొప్పి కూడా వచ్చేస్తాయి, అంటే బ్యాక్ మజిల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కదా. ఒకసారి స్పాజమ్ లాగా పట్టేస్తాయి, ఇక్కడ ఈ చెస్ట్ రీజియన్లో మజిల్స్ పట్టేస్తాయి తుమ్మడం వల్ల, చాలా ఫోర్స్గా తుమ్ముతారు కదా. సో అది పెద్ద ప్రాబ్లం. దాంతోపాటుగా ఆ తుమ్ములు అవన్నీ ఏంటంటే వర్షాల్లో పెరగవచ్చు, చలికి పెరగవచ్చు, లేకపోతే డస్ట్ ఎలర్జీ ఎక్కువ చూస్తుంటాం కదా. సో ఎలర్జీ క్లినిక్సే బయట పెట్టేశారంటే ఇది ఎంత సివియర్గా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. సో డస్ట్ ఎలర్జీకి రావచ్చు, లేకపోతే పోలెన్ గ్రైండ్స్. ఈ సీజన్లో ఏంటంటే కొన్ని రకాలైనటువంటి పుప్పొడి ఎక్కువగా ఉంటుంది, వీడ్ అనమాట. అది యాక్చువల్గా అసలు మన భారతదేశంలో ఉండేది కాదు, అది ఎలాగో బయట కంట్రీస్ నుంచి మన దేశంలో వచ్చింది. వయ్యారి బామ అని మొక్క అంటారు కదా బాబు. సో ఆ వయ్యారి బామ ఏంటంటే మొక్క చాలా అందంగా ఉంటుంది, ఆకులు పువ్వులు కూడా చాలా అందంగా ఉంటాయి. అది అలా గాలి అలా సోకిందంటే వెంటనే వీళ్ళకి ఎలర్జీ వచ్చేస్తారు అన్నమాట, అంత భయంకరమైంది. సాధారణంగా అది వస్తుండగానే గవర్నమెంట్ వాళ్ళు చేస్తుంటారు కానీ ఎక్కడో మిస్ అవుతారు. అది నిజంగా పేషెంట్స్కి హెల్ అనమాట. ఆ మొక్క గాలి తగిలిందంటే వీళ్ళకి నరకం అనమాట, అంత భయంకర. సరే, అంటే మన ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు ఆ మొక్క ఎక్కడ కనిపిస్తే ఎవరికి వాళ్ళు తీసేయడం బెటర్. అంటే అది తీయడానికి కూడా భయమే, అది లోపల ఎఫెక్ట్ అయిపోద్ది కదా అది. అలాగే మంచుకు కూడా రావచ్చు. తర్వాత మన ఇంట్లో తాలింపు వేస్తాం కదా, తాలింపుకు కూడా రావచ్చు. కుంకుడుకాయలు దంచేవాళ్ళం కదా చిన్నప్పుడు, కుంకుడుకాయలు దంచుతున్న ఆ స్మెల్ కూడా రావచ్చు. అలాగే ఇంటికి పెయింట్స్ వేయించిన, పక్కింటి వాళ్ళు పెయింట్స్ వేయించిన ఆ వాసన కూడా రావచ్చు. మెట్లకి పెయింట్స్ వేస్తే మెట్లు మించి మనం నడుస్తుండగానే స్టార్ట్ అయిపోద్ది సివియర్ ఆస్మా, వీజింగ్స్ అవన్నీ వచ్చేస్తాయి అనమాట. సో లేకపోతే పుస్తకాలు సర్దిన, పుస్తకాలు ఎప్పటి నుంచో చాలా ఉంటాయి కదా, కాక్రోచెస్, కిచెన్లో కాక్రోచెస్, వీటన్నిటికీ ఎలర్జీ. ఇంకా అసలు ఇంట్లో వంటిల్లు సర్దుకుందాం అన్నా కూడా వాళ్ళకి చేయలేరు, ఇల్లు భయంకరంగా అయిపోతుంటుంది, ఆ భయంకరమైనది చూడలేరు. అంటే కొంతమంది అసలు డస్ట్ అవి కనపడితే భరించలేరు అనమాట, నీట్గా ఉండాలి ఎప్పటికప్పుడు అలా ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి ఈ ఆస్మా వల్ల సర్దుకోలేరు. పర్నాల మీద డిపెండ్ అయితే ఎంతవరకు జరుగుద్దో మనకు తెలిసిందే కదా. సో ఇవన్నీ కూడా సైకోసోమాటిక్, ఆస్మా అనేది సైకోసోమాటిక్ డిసీజ్. అంటే మనకేంటంటే పాత రోజుల్లో అన్నీ శారీరకంగానే వ్యాధులు వస్తాయి అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ ఏంటంటే చాలా వ్యాధులకి మనస్సు ఎఫెక్ట్ అవ్వడం వలన జబ్బులు వస్తున్నాయి. అందులో చాలా జబ్బులు ఉన్నాయి, అందులో ఆస్మా కూడా ఒకటి అనమాట. మనకు తెలియని కాన్ఫ్లిక్ట్ ఏదో మనసులో రావచ్చు, దాని వలన కూడా మనం ఏదైనా తప్పు చేస్తున్నామేమో అనే భావం కలగడం వలన కూడా ఆస్మా రావడానికి అప్పటికప్పుడు వచ్చేస్తాం, అంతకుముందు అసలు ఉండకపోవచ్చు. అంటే మనకి ఏవో తెలియకుండానే స్కూల్ డేస్లో, కాలేజెస్ డేస్లో ఏవో జరుగుతూ ఉంటాయి కదా, దానివల్ల కూడా టీన్స్లో యువతలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. సైకోసోమాటిక్ డిసీజ్ కాబట్టి మనస్సును కూడా ప్రశాంతంగా ఉంచుకునేలాగా ఆస్మా పేషెంట్స్ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మానసిక ఆందోళన కలగడం వలన ఆస్మా వస్తుంది. ఈ సీజన్ బట్టి కూడా ఆస్మా సివియర్గా వస్తుంది కాబట్టి చాలా ఎఫెక్ట్ అయిపోతారు. మరి అలా ఇప్పుడు మీరు అంటున్నట్టు ఏదైనా మానసికంగా వాళ్ళు చాలా కుంగిపోయినప్పుడు, లేకపోతే అప్పటికప్పుడు మానసికంగా ఏదైనా బాధపడినప్పుడు, లేదా ఈ చలికాలం ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళకి ఇప్పుడు ఆస్తమా వచ్చింది, ఒక్కోసారి ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉంది, మీరు అన్నట్టు ఎలర్జీస్ ఉన్నాయి, వాళ్ళు వెంటనే మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారండి? చాలా మంచి ట్రీట్మెంట్ ఉందండి ఆయుర్వేదంలో. అసలు అవేర్నెస్ లేదు, చాలా వ్యాధులకు ఆయుర్వేదంలో చాలా బ్రహ్మాండమైన చికిత్సా విధానాలు ఉన్నాయనేది మన సమాజంలో ఎవరికీ తెలియదు. ఎంతసేపు పెరాలసిస్ పేషెంట్స్, మోకాళ్ళు వంగిపోయిన వాళ్ళు, వీళ్ళు అలా జన్మలో తిరుగుతూనే ఉంటారు హాస్పిటల్స్ చుట్టూతూనే, వాళ్ళకి తగ్గదు పెట్టదు అని ఒక బ్యాడ్ ఇది ఉండిపోయింది. కానీ ఈ 40 years నుంచి ఆయుర్వేదంలో చాలా మంచి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇంప్రూవ్ చేశారు నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ డాక్టర్స్.
చాలా చక్కగా రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి పిల్లలు ఉన్నారంటే సెంట్రల్ గవర్నమెంట్లో రీసెర్చ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. సో అందులో వర్క్ చేస్తుంటారు వీళ్ళందరూ. అందులో మంచి మంచి థీమ్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క డిసీజ్ ఇచ్చి దాని మీద కొన్ని మందులు ఇచ్చి ఆ మందులకి ఎలా ఉంది, పంచకర్మకి ఎలా ఉంది, అసలేం మందులు వాడుకుంటే ఎలా ఉంది అనేది పెద్ద రీసెర్చ్ అనమాట. సో ఆ రీసెర్చ్ మీద మళ్ళీ మాకు అన్నీ కూడా ఫీడ్బ్యాక్, ఆ బుక్స్ అన్ని రిలీజ్ అవుతుంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంటారు. సో దానిలో చూసి అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత మంచి రిజల్ట్స్ ఉన్నప్పుడు అసలు ఆయుర్వేదం గురించి అంత ఎవరికి తెలియట్లేదని ఇప్పుడు నా మెయిన్ మోటో కూడా అదే. ఇంత మంచి రిజల్ట్స్ ఆయుర్వేదంలో సేఫ్గా ఇస్తాం, అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎమర్జెన్సీ ఉండదు, భయపడాల్సింది ఏం లేదు, 100% సేఫ్. అంటే ఈ మందులు వాడడం వల్ల నెక్స్ట్ ఏమొస్తుందో అనేది భయపడక్కర్లేదు. ఎమర్జెన్సీగా కూడా మన ఆయుర్వేదంలో ఆస్మాకి చాలా బాగా తగ్గించుకోవచ్చు. అందుకని కొంచెం యువతని ఇలా మనం మంచి మార్గదర్శకంగా ఉండేలాగా 4 మంచి విషయాలు చెప్తే వాళ్ళు ఇది ఉపయోగించుకుని ఆస్మా వ్యాధి నుంచి భయపడకుండా బయటపడవచ్చు అనేది మెయిన్ కాన్సెప్ట్. రవిచంద్ర గారు, మీరు చెప్పారు చిన్నప్పటి నుంచి అంటే ఎవరికైనా ఆస్తమా ఉంటే అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నారు. వాళ్ళందరూ ఇంగ్లీష్ మందులు వాడడం వల్ల, స్టెరాయిడ్స్ వాడడం వల్ల అది అలా ఇబ్బంది పడుతూనే లైఫ్ లాంగ్ అలా ఉంటారు. ఆయుర్వేదంకి వస్తే చాలా చక్కటి ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు. కానీ మేడం చెప్పినట్టుగా కొంతమంది అప్పటికప్పుడు అటాక్స్ రావచ్చు. అంటే సివియర్ అటాక్స్ అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళైతే కంపల్సరీ అల్లోపతికే వెళ్ళాలా, లేకపోతే అప్పుడు మీకు ఇందులో కూడా ఆయుర్వేదంలో కూడా మీరు ఏమైనా మెడిసిన్ ఇవ్వగలరా? ఇది ఎమర్జెన్సీ డిసీజే అండి, కానీ మనకు దీని గురించి ముందు అవగాహన ఉంటుందన్నమాట. ఇది సడన్గా యాక్సిడెంట్ అలా వచ్చింది కాదు, ఆ మనిషిలో చిన్నప్పటి నుంచి ఉన్న రోగం ఒకటి. సో అలా ఏదైనా ఒక ట్రిగర్ ఫ్యాక్టర్ తగలడం వల్ల అది మళ్ళీ రియాకర్ అవుతుంటుంది. సో కామన్గా ఇది ఉన్న వాళ్ళకి ఈజీగా తెలిసేది ఏంటంటే శీతాకాలం వస్తుంది అన్నప్పుడు మాకు ఆ టైంలో మాకు డిఫికల్టీ ఉంటుందని ఈజీగా తెలిసిపోతుంది. సో అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలండి. ఫస్ట్ ఇప్పుడే ముందు నుంచి వాళ్ళు మెడిసిన్ వాడుకోవాలంటారా? మెడిసిన్ అని కాదండి, ఆయుర్వేదంలో ఒక చక్కటి మెడిసిన్ ఉందండి, రసాయన థెరపీ అనేసి ఒకటి ఉంది. దానికి మనం అంటే ఇప్పుడే వాడాలి, ఈ రోగం వచ్చినప్పుడే వాడాలని కాకుండా సో కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి దానికి సపరేట్గా రసాయనం కిందకి. సో దానికి రోజు మీరు తీసుకోవచ్చు, దానివల్ల ఏమీ అవ్వదు. రోజు ఎలాగైతే మనం పాలు భోజనం చేస్తున్నామో అలా రసాయనం కూడా తీసుకోవచ్చు. సో ఎవరైతే ఇలాంటి డిసీజ్ కానీ ఉంది అని తెలిసిన వాళ్ళు అలా దానికి తగ్గ రసాయనం రోజు తీసుకోవడం వల్ల అట్ ద సేమ్ టైం ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, ఈ డిసీజ్ కూడా రియక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఇదేంటంటే బయట మేడం అన్నట్టు ట్రిగ్గర్ పోలెన్ కానీ, వాతావరణం కానీ, కూల్ బ్రీజ్, పొల్యూషన్, అగరబత్తి, ఏదైనా ఒక ఇరిటెంట్ వచ్చేసి మన మ్యూకస్ మెంబ్రెయిన్ మీద టచ్ అయినప్పుడు ఏమంటే మన బాడీ దాని మీద రియాక్ట్ అయ్యి దాన్ని చంపేసేయాలి. యాక్చువల్లీ ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ డల్ ఉంటుందో అది మన ఇమ్యూనిటీనే రివర్స్ అటాక్ చేయడం వల్ల అది తిరిగి మళ్ళీ అక్కడ స్పాజమ్ స్టార్ట్ అయ్యి మొత్తం బ్రాంకస్ అబ్స్ట్రక్ట్ అయిపోతుంది. అబ్స్ట్రక్ట్ అయినప్పుడు మనకు కాఫ్ అటాక్ అవుతుంది. కాఫ్ అటాక్ కానీ లేదంటే మనకు శ్వాస తీసుకోవడం ఇబ్బంది కానీ, మనకు ముందు నుంచి అవగాహన ఉంటే ఇది అంత ఇబ్బందికరమైనది ఏం కాదు. ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళకి ఇది సడన్గా ప్రాబ్లం అయి ఉంటుంది. ఆ టైంలో మాత్రం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. మేడం, మరి అంటే ముఖ్యంగా స్త్రీలలో మరి మీరు ఇందాక అన్నట్టు వాళ్ళకి వంటింట్లో పని కావచ్చు, లేకపోతే శుభ్రాలు కావచ్చు, చాలా వరకు తప్పవు. అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మీరు మెడిసిన్ వాడుతూ ఇంకొక వైపు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్పండి మేడం. యాక్చువల్గా మనకి మీరు అడిగినట్టుగా స్త్రీలు ఎక్కువగానే ఎఫెక్ట్ అవుతుంటారమ్మా. ముఖ్యంగా వంటింట్లో పని చేసుకుంటున్నప్పుడు తప్పదు, ఇంక ఎలర్జీ వచ్చేసి ఇంట్లో డస్టింగ్ చేసుకోవడం వల్ల కూడా ఎలర్జీ వచ్చిందంటే ముందు తుమ్ములుగా స్టార్ట్ అవుద్ది, అది నెమ్మదిగా బ్రాంకైటిస్ కింద ఎఫెక్ట్ అవుతుంది, ఇమీడియట్గా ఆస్మా కింద కన్వర్ట్ అయిపోద్ది ఆస్మా పేషెంట్స్. సో ఆస్మా అనేది ఏదో ఒకరోజు వచ్చేది కాదు, సీజనల్గా వచ్చేది. ఇప్పుడు డయాబెటీస్ అనుకోండి ఎవ్రీడే ఉంటుంది, ఒబిసిటీ అనుకోండి ఎవ్రీడే ఉంటుంది, అవి వేరు లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఆస్మా అనేది ఎక్కువగా సీజనల్గా వస్తుంది. సో దీనికి రూట్స్ ఏంటంటే వర్షాకాలం నుంచి స్టార్ట్ అవుతాయి. శరదృతు మనకి దసరా పండుగ టైంలో ఎక్కువగా లోపల ఇంకా ఇంక్యుబేషన్ పీరియడ్ లాగా ఉంటుందన్నమాట. ఇంక ఇప్పటి నుంచి హేమంత ఋతు వచ్చిన దగ్గర నుంచి లోపల చలికి ఆ ఫ్లమ్ అంతా లోపల ఎక్కడదక్కడ ఆగిపోయి బ్లాక్ అయిపోతుంది అనమాట. దానివలన ఆస్మా, వీజింగ్ రావడం ఇవన్నీ వస్తాయి. సో అందుకని 3 months ముందు నుంచే దీనికి చికిత్సా విధానం కనుక ప్లాన్ చేసుకుంటే ఈ వింటర్లో మనం సఫరింగ్ లేకుండా బయటపడిపోవచ్చు. ఒకవేళ ఈ వింటర్లో వచ్చినా కానీ ఎమర్జెన్సీగా ఆయుర్వేదిక్ లైన్స్ ట్రీట్మెంట్స్ మొదలు పెట్టేస్తే సఫరింగ్ లేకుండా చేసుకోవచ్చు.
తీసుకోవచ్చు. నేను చాలామంది పేషెంట్స్కి అంటే సీజనల్గా వాళ్ళకి ముందే నా పేషెంట్స్కి అలవాటు పడిపోతారు. వాళ్ళే ముందు శరదృతువు నుంచి కేర్ తీసుకోవడం మొదలు పెడతారు. లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళంతటి వాళ్ళు వచ్చేసి ట్రీట్మెంట్స్ కానీ మెడిసిన్స్ వాడడం కానీ అంతా కూడా వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు అనమాట. అంటే మేడం మీరు అంటున్నట్టుగా ఒకసారి వాడితే సరిపోదా లైఫ్లో? ఇంకా ఇలా ఎప్పుడైతే ట్రిగ్గర్ పాయింట్స్ వస్తాయో, శీతాకాలం వర్షాకాలం వస్తాయి, అలా ప్రతిసారి వాడుతూ ఉండాలంటారా? అంటే ఇప్పుడు మనకి ట్రూలీ స్పీకింగ్ అంటే 2 పాయింట్స్ అమ్మా. ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఆఫ్ ఆస్మా ఇన్ ఆయుర్వేద అనేది ఒకటి, తర్వాత మీరు అడిగినట్లుగా ముందుగానే ప్రివెంటివ్ కేర్ ఏంటి అనేది ఒకటి, థర్డ్ పాయింట్ ఏంటంటే ఎప్పటికీ లైఫ్ లాంగ్ రాకుండా కూడా మనం కేర్ తీసుకోవచ్చు. సో 3 పాయింట్స్లో ఫస్ట్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుందాం. సాధారణ నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అంటే పసిపిల్లల దగ్గర నుంచి కూడా ఆస్మా తోటి వాళ్ళు ఊపిరాడక డొక్కలు ఎగరేస్తూ వస్తుంటారు. చాలా బాధ అనిపిస్తుంది. అట్లా జెంట్స్ కూడా మామూలుగా ఏ వయసు వాళ్ళైనా రావచ్చు, 30-40 ఇయర్స్ అరౌండ్ వాళ్ళు కూడా వస్తుంటారు. లేడీస్ కూడా అంతే. సో ఆస్మా తోటి సఫర్ అవుతూ ఊపిరి అందక పిల్లి కూతులు వాళ్ళు అక్కడ ఉండగానే గేట్ దగ్గర ఉండగానే పిల్లి కూతులు మనకు వినిపిస్తుంటాయి అనమాట. సో అలా సఫర్ అవుతూ ఆ ఊపిరి ఆడక ఫ్లమ్ బయటికి రాక చాలా సఫర్ అవుతూ వస్తుంటారు. సో వాళ్ళకి ఏంటంటే అప్పుడు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తాం. వెంటనే ఇమీడియట్ ఇంక వేరే కేసులు ఏమన్నా సరే ఆపేసి వాళ్ళకి వెంటనే మన దగ్గర కర్పూరాతి తైలం, సైంధవలవణం ఇలాంటివన్నీ మిక్స్ చేసేసి ఇక్కడ ముక్కు దగ్గర నుంచి ఇదంతా కూడా కంటికి తగలకుండా మసాజ్ చేయించేసేస్తాం. ఇదంతా ఫ్రమ్ చెస్ట్ అంతా కూడా బ్యాక్ అంతా కూడా చేయించేస్తాం. అంటే ఫ్లమ్ ఉండే ప్లేస్ అంతా కూడా మనకి ఇక్కడ పొట్ట దగ్గర నుంచి ఫ్లమ్ పైన ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ ఫ్లమ్ అంతా కూడా కలిగేలాగా కొంచెం మసాజ్ బాగా సీరియస్గా గబగబా చేయిస్తాం ఫాస్ట్గా. అప్పుడు ఆ ఫ్లమ్ అంతా కూడా కరగడం మొదలు పెడుతుంది. ఇమీడియట్గా మన దగ్గర కొన్ని రకాలైనటువంటి సపరేట్ లీవ్స్ ఉంటాయి, అంటే ఉమ్మెత్త ఇలాంటి లీవ్స్ ఉంటాయి అనమాట. వాటితో పత్రపొట్లు తయారు చేయించేసి వాటిని వేడి కాపడం పెట్టి ముక్కు దగ్గర నుంచి అంతా కూడా వేడి కాపడం ఇలా పెట్టిస్తాం. అంటే ఫేస్కి లైట్గా వేడి పెట్టుకోవాలి. ఈ ప్లేస్ దగ్గర నుంచి కొంచెం వేడి తగిలిన పర్వాలేదు. ఆ వేడికి ఆ లోపల ఫ్లమ్ ఇంకా ఫాస్ట్గా కరగడం మొదలవుతుంది. అంటే మనం ఏంటంటే లోపల ఉన్న ఫ్లమ్ని సప్రెస్ చేయట్లా, ఆ ఫ్లమ్ బయటకు రావడానికి చేస్తున్నాం అనమాట. సో దాంతో పాటుగా వెంటనే ఇమీడియట్గా ఫేస్కి నస్యకర్మ కూడా చేస్తాం. నస్యకర్మ, అణుతైలం, ఇలా షడ్బిన్ తైలం ఇలా రకాలు ఉంటాయి. వాళ్ళకి ఏది సూట్ అవుద్దో చూసుకుని సివియారిటీని బట్టి డిసైడ్ చేస్తాం. సో నస్యకర్మ కూడా వాళ్ళకి 3 to 8 డ్రాప్స్ అలా చేస్తాం అనమాట. ఆ మందు ముక్కులో నుంచి లోపలికి వెళ్తూ ఉండగానే ఫ్లమ్ ఊపిరితిత్తుల దగ్గర వరకు ఇదంతా వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ ఉండేటువంటి ఫ్లమ్ అంతా కూడా వెంటనే లాక్కొచ్చేయడానికి అది ట్రై చేస్తుంది. అది వేసిన వెంటనే పేషెంట్స్ కూర్చుని ఉమ్మడానికి రెడీ అయిపోతారనమాట. ఉమ్మకుండా ఉండలేరు. సో ఉమ్మేస్తే వాళ్ళకి ఆ ఫ్లమ్ అంతా కూడా బయటకు వచ్చేసేస్తుంది. ఈ లోపల నాడీ స్వేదం అనేసి సపరేట్గా స్టీమ్ ఇస్తాం అనమాట. లోకల్గా ఇదంతా కూడా ఇంకా డిజాల్వ్ అయిపోయి కరిగిపోయి బయటకు వచ్చేసేలాగా స్టీమ్ ఇలా ఫాస్ట్గా ఇస్తాం. మొత్తం ఇది వెనకాల ఊపిరితిత్తులు అంతా కూడా ఇస్తాం. అంతా కలిపి ఒక 30 minutes ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. ఎమర్జెన్సీ చెప్పినట్టు ఇదంతా ఒక 30 minutes ట్రీట్మెంట్ అన్నారు. అలాగే చాలా చక్కగా ఆయుర్వేదం ముందుగానే తీసుకోవచ్చు, లేకపోతే ఎప్పటికీ రాకుండా చేసుకోవచ్చు, అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. కానీ ఇంట్లో వాళ్ళు వచ్చిన వెంటనే డాక్టర్ వెంటనే కన్సల్ట్ చేయలేరు కదా. కాస్త సీరియస్గా అనిపించిన వాళ్ళు ఏం చేయాలి? లేదంటే ఎప్పటికప్పుడు ఇంట్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి. ఇదేంటంటే ఇంట్లో హోమ్ రెమెడీస్కి ఏంటంటే ముందు నుంచి ఎప్పుడు వేడి నీళ్ళు తాగడం బాగా తాగుతుండాలి. మనకు ఫ్లమ్ ఏంటంటే ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఫ్లమ్ తయారైనా కూడా బయటకు వచ్చేస్తాయి వేడి నీళ్ళు తాగడం వల్ల. తర్వాత ఏంటంటే కర్పూరాతి తైలం అని బయట మార్కెట్లో దొరుకుతుంది. అది కర్పూరాది తైలం, అది చిన్న బాటిల్ తెచ్చి ఎప్పుడు ఉంచుకుని ఇలాగా తల ఇదంతా కూడా అప్లై చేసేసుకొని కొంచెం వేడి నీళ్ళు బాగా తాగమని చెప్తాను. తర్వాత వేడి నీళ్ళు తాగేసి వామిటింగ్ చేసుకోవడానికి వాళ్ళ ఇంట్లో ట్రై చేయమని చెప్తాను. అది కూడా మార్నింగ్ 6 AM, ఈవినింగ్ 6 PM. ఆ టైంలో మనకి ఫ్లమ్ ఎక్కువ ఉంటుంది, బయట వాతావరణంలో ఉంటుంది, మన బాడీలో కూడా ఉంటుంది. సో ఆ టైంలో చేసుకోవడానికి ఏ రోజుకి ఆ రోజు ఫ్లమ్ బయటకు వచ్చేస్తుంది. సో ఇవన్నీ హోమ్ రెమెడీస్ వాళ్ళ ఇంట్లో జాగ్రత్తగా చేసుకుంటే అసలు ఎమర్జెన్సీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. పిల్లలకైనా కూడా మనం ఇవన్నీ చేసుకోవచ్చు. ఏమైనా ఆహార పదార్థాలు స్పెసిఫిక్ ఇవి తినొద్దు అని మీరు ఏమైనా చెప్తారు? అంటే వాళ్ళకి పడనేవి వాళ్ళకి తెలిసిపోతుంది. సాధారణంగా గోంగూర, కొబ్బరి, నాన్ వెజ్ ఎలాగో పడదు. ఇంకా వేపుళ్ళు, పచ్చళ్ళు అవన్నీ పడవు. సో చారు, ధనియాల పొడితో చేసిన చారు, పప్పు, ఆకుకూర, బీరకాయ కూర అట్లా సాఫ్ట్గా ఉండేవి బాగానే పడతాయి. అలాగే పెరుగు అస్సలు పడదు. పెరుగు అస్సలు ఎవరైనా మానేయాలి, ఇంకా ఆస్మా పేషెంట్స్ పూర్తిగా మానేసేయాలి. సో అందుచేత పెరుగు కూడా మజ్జిగ ఫామ్లో తీసుకోవచ్చు. మజ్జిగలో కూడా కొంచెం అల్లం దంచేసిన మజ్జిగ అయితే ఇంకా బాగా ఫ్లమ్ అంతా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా వాళ్ళకి అవకాశం ఉంటే కనుక ఫస్ట్ ముద్దలో కొంచెం
సొంటి అంటాం కదండి, వాము సొంటి లైట్గా వేయించేసేసి అది కారపొడిలాగా కొంచెం మిరియాలు కూడా వేసేసి కారపొడిలాగా చేసుకుని ఫస్ట్ ముద్దలు అది వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే వెంటనే ఆ ఫ్లమ్ అంతా కూడా కరిగిపోయి వాళ్ళకి డైజెషన్ కూడా కరెక్ట్గా రైజ్ అవుతుంది. సో ఆస్మా వాళ్ళకి ఏంటంటే ఆకలి కూడా తగ్గిపోతుంది, సరైనటువంటి ఆకలి ఉండదు, తిన్నది కూడా అరగక మళ్ళీ అది కూడా కఫం కింద తయారైపోతుంది. ఆ కఫం పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ పెరుగుతాయి అనమాట. అది ఇందాక రవిచంద్ర చెప్పినట్టుగా తమకేతి విరేచనే అంటాం ఆయుర్వేదంలో. సో విరేచన కర్మ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో వాళ్ళు ఇళ్లలో చేసుకోగలరండి, ఖచ్చితంగా హాస్పిటల్లోనే ఉండాలి. ఎవరికి వాళ్ళంటే నిత్య విరేచనం చేసుకోవచ్చు, రోజు విరేచనం ఫ్రీగా అయిపోయేలాగా త్రిఫలా టాబ్లెట్స్ వాడుకోవడం, త్రిఫలా చూర్ణం వాడుకోవడం. ఎవరింట్లో వాళ్ళు అంటే మా దగ్గరకు ఒకసారి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ మేము అంతా వాళ్ళు గైడ్ లైన్స్ లాగా ఇచ్చేస్తాం. మీరు ఇలా రోజు అయిపోయేలా చూసుకోవాలి, తప్పనిసరిగా మోషన్ అవ్వకపోతే కూడా వీళ్ళకి ప్రాబ్లం పెరుగుతుంది అనమాట. సో కాన్స్టిపేషన్ ఉన్న పేషెంట్స్కి ఆస్మా కూడా సివియారిటీ పెరుగుతుంది. సో బయట ఏంటంటే ఇవన్నీ పట్టించుకోరు, ఇవన్నీ మోషన్ వల్ల వెళ్ళకపోవడం వల్ల వీళ్ళకి పెరుగుతుంది ఇలా కూడా ఆలోచించరు. ఎంతసేపు స్టెరాయిడ్స్ ఇచ్చేసి నెబులైజర్ ఇచ్చేసి ఎమర్జెన్సీగా చేస్తున్నాం అనుకుంటారు, కానీ పేషెంట్ జనరల్ కండిషన్ ఏంటనేది బయట సిస్టంలో అవగాహన ఉండదు. మా సిస్టంలో అయితే అలా కాదు, కారణాల్లో ఉంటుంది. కాన్స్టిపేషన్ కూడా ఒక కారణం అనమాట ఆస్మా వాళ్ళకి. సో కాన్స్టిపేషన్ మా కొంతమంది డాక్టర్స్ ఏం చేస్తారంటే ఇలాగా నేను చెప్పాను ఎమర్జెన్సీ మేనేజ్మెంట్లో ఫస్ట్ స్టెప్ ఇందాక చెప్పిన కర్పూర తైలం అప్లికేషను బయటకు వచ్చేలా చేయడం. కొంతమంది డాక్టర్స్ ఏం చేస్తారంటే వెంటనే పేషెంట్ వెళ్ళిన వెంటనే మెడికేటెడ్ ఆయిల్స్ తోటి స్పెషల్ కషాయాలు ఉంటాయి, దశమూల కషాయం అని చెప్పేసి, అలాంటి వాటితోటి వెంటనే పేషెంట్కి ఎనిమా ఇచ్చేస్తారు. సో ఎనిమా ఇచ్చేసిన వెంటనే ఆ లోపల ఉండే ఫ్లమ్ అంతా కూడా బయటకు లాక్కొచ్చేస్తారు అనమాట, వెంటనే వాళ్ళు ఫ్రీ అయిపోతారు. సో అంటే ఇక్కడున్న ఫ్లమ్ అంతా బయటకు వచ్చేయడానికి నేను ఇందా చెప్పినట్టుగా స్టీమ్ ఇవ్వడం ఇవన్నీ చేయాలి. లోపల మనకి అన్న పెద్ద ప్రేగుల్లో చాలా ఉంటుందన్నమాట, అదంతా బయటకు రావడం కోసం ఎనిమా ఇచ్చేస్తే వెంటనే ఫ్రీ అయిపోతారు. సో ఆయుర్వేదం ఇంత వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి ఫాస్ట్. డౌట్ అంటే పెద్ద ప్రేగుల్లో ఉన్నది కూడా మనకి శ్వాసకి ఎలాంటి ఇబ్బంది కలిగిస్తుందండి? ఫ్లమ్ అనేది మనకి ఇక్కడ చెస్ట్ లో ఉంటేనే కదా ఇబ్బంది. కరెక్ట్, మంచి ప్రశ్న. యాక్చువల్గా ఏంటంటే అది చాలా మందికి ఆ డౌట్ అలా ఉండిపోతుంది, ఏంటి ఇలా చెప్తున్నారు, అంత అన్సైంటిఫిక్ గా ఉంది, వీళ్ళు ఇదంతా ఏదో పాతకాలం రాత్రి యుగం నాటి మనుషులు ఆయుర్వేదం డాక్టర్లు అనిపిస్తుంది. కానీ మనకి అసలు ఏ ప్రాబ్లం అయినా సరే వెయిట్ ఎక్కువ పెరుగుతున్నా, వెయిట్ సన్నగా అయిపోతున్నా, పెరగకుండా ఉన్నా కానీ, రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ లేకపోతే ఆస్టియో ఆర్థరైటిస్ మోకాళ్ళు అరిగిపోవడం కానీ, అన్నిటికీ మెయిన్ కాజిటివ్ ఫ్యాక్టర్ ఎక్కడ ఉంటుందంటే లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటుంది. మనకి ఎలా అయితే ఇల్లంతా నీట్గా ఉంటుంది, కిచెన్ ఎవరి కిచెన్ అయినా 1 minute వంట చేసి ఇతరులకు వచ్చామంటే భయంకరంగా అయిపోతుంది కదా. ఒక 2 రోజులు పట్టించుకోకపోతే జిడ్లు కారిపోతూ ఉంటుంది, స్టవ్ అలాగే ఉంటుంది, గోడలు. అలాగే మనకి లార్జ్ ఇంటెస్టైన్లో మనం అమ్మ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచి అమ్మ తీసుకున్న ఆహారం, అమ్మ ఫీల్ అయినటువంటి స్ట్రెస్కి సంబంధించినవి, అమ్మ ఆకలి వేసినప్పుడు తినకపోవడం, ఆకలి లేనప్పుడు తినడం దగ్గర నుంచి అమ్మ చేసిన ఎఫెక్ట్స్ అన్నీ కూడా శిశువుకి పెద్ద ప్రేగులో ఏర్పడిపోద్ది. సో అవి మనకి జీవితం అంతా వెంటాడుతూ ఉంటాయి. అందుకని పెద్ద ప్రేవుని కరెక్ట్గా శుద్ధిగా కోష్ట ఉంటాం ఆయుర్వేదం. కోష్ట శుద్ధి బాగుంటే కనుక అసలు ఏ జబ్బులు రావు, ఏ మనిషికి కూడా ఏ జబ్బులు రావు. కానీ ప్రజెంట్ లైఫ్ స్టైల్ ఏంటంటే మనం తినే భయంకరమైనటువంటి కెమికల్ బేస్డ్ ఫాస్ట్ ఫుడ్స్ కానీ, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, చాలామంది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ టైంలో స్కిప్ చేసేస్తారు, లంచ్ కూడా ఇంత బాక్స్ పట్టుకెళ్ళి 2 బిస్కెట్లు 1 చాక్లెట్ పట్టుకెళ్ళి తింటారు. రాత్రిపూట మామూలుగా తినరు, ఇంకా అసలు అంటే 3 రోజులు సరిపడాది అర్ధరాత్రి వరకు తింటూనే ఉంటారు. మన గవర్నమెంట్ వాళ్ళు కూడా అర్ధరాత్రి ఫుడ్ దొరికేలాగా స్ట్రీట్స్ పెడుతున్నారు కదా. సో వాళ్ళు తెల్లవారు 4 గంటలకు వెళ్ళి అక్కడ ఫుడ్ దొరుకుద్దంట. సో అలాంటి ఫుడ్స్ తినడం వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయేమో. సో అందుచేత ఆస్మాకి ఆయుర్వేదంలో మంచి మంచి మందులు కూడా ఉన్నాయి, ముఖ్యంగా చ్యవన్ప్రాష్, తర్వాత సమీర్ పన్నగరస్, అబ్రక్ పస్మ, ఇలాంటి రకరకాల మంచి తాళీసాది చూర్ణం, ఇలాంటివన్నీ కూడా డాక్టర్ గైడెన్స్లో, వాసారిష్ట, కనకారిష్ట, ఇలాంటి కనకాసం, ఇలాంటి మందులన్నీ కూడా డాక్టర్ గైడెన్స్లో వాడితే చాలా చక్కగా ఆస్మా నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా కాజిటివ్ ఫ్యాక్టర్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఎండ తగిలాగా ఎక్సర్సైజ్ చేసుకోవడం, ప్రాణాయామ చాలా అవసరం. అలాగే మెడిటేషన్ కూడా చాలా అవసరం, ఎందుకంటే ఈ సైకోసోమాటిక్ డిసీజ్ కదా. మెడిటేషన్లో బాగా రిలాక్స్ అయితే ఆస్మా చాలా వరకు తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయుష్ను పెంచే ఆరోగ్యం కార్యక్రమంలో ఆస్మాకు సంబంధించి అతి చక్కటి వివరాలు తెలియజేశారు. అలాగే ఆయుర్వేదంలో ఎంత చక్కటి మందులు ఉన్నాయి, దాన్ని ఎంత చక్కగా దూరం చేసుకోవచ్చు, ఆరోగ్యంగా ఎలా జీవించవచ్చు అని తెలియజేశారు. ధన్యవాదాలు రాజేశ్వరి గారు, ధన్యవాదాలు రవిచంద్ర గారు. ఇది వాటి ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.